తల్లిని వదిలిపెట్టి భార్యను తీసుకొని గంగరేవులు ఏరినమ్మ. గంగరేవులు ఏరుకొని ఆ పోరిముఖం చూస్తే నా ప్రాణం పోతుంది, నా భార్య ప్రాణం పోతుంది. కన్న తండ్రి బిడ్డ ఎత్తుకుని ఒకరిగా ఎత్తంటే భార్యను తీసుకొని కొడుకు సత్యశీల ఒకరిగా స్నానం చేస్తానమ్మ. గంగరేవ తడితే స్నానం చేస్తుండమ్మా. భవనాలు వెళ్ళిండు. కొడుకు మాట పట్టుకోరి గంగల వారే దీని ఇంటి పోతే ఎంతమంది ఏమంటారం? అమ్మా నా కొడుకు కాదన్నా, కోడాలు కాదన్నా, నా కొడుకు కాదన్నా, బిడ్డలు దాదాపోతే ఎంతమంది ఏమంటారమ్మా? సాయి వాడి ఇంటికి వెళ్ళిపోయాడు. మరి వెనక మరలా తండ్రి బిడ్డను ఎత్తుకొని మరి ఆకిట్లకు వచ్చే వరకు ఇల్లు బావరు అన్నట్టుకున్నాడు. ఇంట్లో పోతానని ఆ ఇంటి ముందుకు వచ్చినట కన్న తన ఇంట్లో అడుగు పెట్టబోతాడు. ఒరే అన్నమాట నీ నోటికెట్లా వచ్చింది కొడుక, నేను ఇంట్లోకి వస్తానరా అవదచ్చిపోయి సాయంత్రం వేలగాలి ఇంట్లోకి వస్తానే బిడ్డ. ఇంట్లోకి వచ్చే అర్హత నీకు లేదు, ఇంట్లోకి వచ్చి అర్హత నీకు లేదు. అవును నేనేమన్నా ఆ పోరి ఎవగన్నా పుట్టింది, ఆ పోరి చచ్చిపోతే ఎంత ఎంత అయినా గాని ఆ పోరిని తాడుకు మంది కాలు తాడు కట్టి పేడకొమ్ము కంటే ఏలేదు, మండేడు కట్టడం ఏంటి పోరిని ఏలేదు. ఇప్పటికైనా నిన్ను పువ్వులో పెట్టి నేను తాదుకోవాలంటే కన్న తండ్రి వాటి రూపొంచిన తండ్రివి, నిన్ను తాదుకోవాలంటే ఆ పోరీసుకు పోయి గంగల పోని వాడితే పీడవద్ద కోడి కూతుంది. కన్న తండ్రి నిన్ను పూలు పెట్టి తాగుకున్నాయినా నువ్వు నన్ను కాదడవేంద్రా. పూరి పాడువాడా నా బిడ్డను కాదాలని నీ కాళ్ళ మీద వేసాను, నీ కాళ్ళు మొక్కిన. కన్న తండ్రి నోట పిల్లలు మాట పడద్దు, కన్న తల్లి దాపితే పిల్లకు దాకదురా. కన్న తండ్రి నొచ్చి నోట మాట అంటే పచ్చి గొడవ రావుతే తిట్లట్టు కప్పుతుంది, మాట దాకిపోతుంది. నా కొడుకులు ఒక్క మాట అన్న నవ్వని ఒరే నాయన పోరు తీసుకుపోయి గంగల వారేసిరా నేను పూల పెట్టి సాదుకుంటున్నావు అన్నాడు. వీడు నేను మాట పట్టుకుని గంగలే అన్న బాబు నేను సాగుతుందా పిలుచుకురా పోరి మీరు నా విద్య బతకవాలి కోలే వరుతున్నదే బంధు కావాలంటే కన్న తండ్రి అనుకున్నాడమ్మా. ఈ ఊళ్ళో పోయి నా భార్య ఉండనాడు, ఇంటి ముందుకు ఎవరన్నా ఆకలి అవుతుందంటే నా భార్య అన్నం పెట్టలేదమ్మా. ఏ తల్లెన్న కష్టాన్ని పాలు పోయేదా అనుకుని బిడ్డను ఎత్తుకున్నాడు. అప్పటి వరకు 4 కొట్టే సమయం అవుతుంది. బాటల కాడ చింతశక్తి జెండగద్ద మీద కూర్చున్నాడే. ఈ పాట పోతే ఎవరన్నా రారా నా బిడ్డని ఎత్తుకొని పోయి వాళ్ళ కాళ్ళ మీద ఎత్తాను అవలేని బిడ్డ అని ఏ తల్లి అన్న పాలిత్త నా బిడ్డ ఏడు బంద్ అవుతుందని చెడ్డగడ్డ మీద కూర్చున్నాడు. అయ్యా బాధపడతాడు తండ్రి దురదేన చెడ్డగడ్డ కాడ ఉన్నాయి ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఎవరికి అమ్మా అయ్యో చెల్లాయి
ఏం తెలియదు లంచ్ నా పానం దగ్గర పడ్డది లంచలా అట్లా ఇట్లా ఎంత కానీ మనం పటేలకు మొయ్యొచ్చినాం కొయ్య మొయ్య పీక ఓ లంచ్ మెల్ల మొయ్యొచ్చినాం పటేలా నేను బాలంతరం ఇంటి పొలం ఎంత చేస్తాను ఎంగల బాలంతవా నేను 9 నెలల బాలంతరం 9 నెలల బాలంతం దాదురా పొలం పాలిస్తాను మనకు దొయ్యి ఉన్నది ఆ దొయ్య మోసినాకనే పోవాలి పొలం ఎంత చేస్తాడు ఆ దొయ్య మోసినాకనే పోవాలి ఆ దొయ్య మోసినాకనే పోవాలి అయ్యా బాంచే పటేలను కూలి ఎక్కున్నామైతే అయితే పొలగాడు ఎంతో ఎడతాడు రాంగ పొలగాడు పండుకుండా అయ్యా కుదిరి పెట్టంగా పండుకున్న పొలగాడు పాలు దిగలే పాలు చెప్పి పోవాలయ్యా బాలంతో పోతున్నాయి పటేలు పాలు నువ్వు కూలి ఎక్కున్నామైతే పొలగాడు ఎంత ఎడతాడు అమ్మాయి మోసలాగా అసలుగా పోనీ పటేలు మళ్ళీ చల్లకుండా అసలు పోనిస్తలేడు ఏం చేద్దాం కాసం కత్తి కూలికి వెళ్ళి ఎంతైనా కానీ 10 గల కట్లు ఉన్నాయి 10 గల కుప్ప మీద వేసిన వాళ్ళం కావాలి ఓ ఉత్తమరాలు కాదే కుప్పలని అంటే కుప్పలని కుప్పలు మంచి కుదురుతాయి కుప్పలు అప్పటి వరకు 5 ఒకటి సమయం పడేలా పోతాను ఎంత పోతారమ్మా ఇంకా మనకు పోసమ్మ కడుతూ ఉన్నదిగా అయ్యో అట్లాగా ఎగురం మొత్తం అనే మేము 4 వచ్చినాం ఎగురం మొత్తం నలుగురు వచ్చిన కనుక పోసమ్మ కడుతూ ఉన్నది సాంబయ్యది గుంజిగా ఆయన మీ పాలేరా పాలేరమ్మా దేశుకో గుంజిగా మీ ఏమన్నారు లంచగాడిది ఏవో ఎకరానికి 4 రమ్మంటే దేశుకోరే మేము 4 వస్తే ఎకరం మోసినాము పొద్దుగా వచ్చి మోసినాం పోసమ్మ గాడి దొయ్య మోసినాకనే పోవాలి నువ్వు కూలి ఎక్కువ మధ్య పొలగాడు ఎంత ఎడతావు దేశుకోవయ్యా పటేలా ఏదో పటేలా చూస్తాను నాకు చెట్టు గడ్డలు వస్తాయి నేను మంచిదాని కదా నేను ఎరికేనా మంచిగా తయారండి సామే అవో దొయ్య బాగానే బుడుగుండే దిగబడుతుంది 100 రూపాయలు అసలే దిగబడుతుంది ఆ 100 రూపాయల పోయమ్మ కాదు దిగబడిపో సాయంత్రం మంచిది 6 మంచిది 7 మంచిదే తోలపోతే ఇంటి వేళ మావంతో చెప్తా మావాడు దొంగ దొంగ అయితే వాడే దొంగ వాడే దొంగ పోయినాక నీ అంటే అయ్యా పటేల అయ్యా చంపయ్యా మన పటేల్ మల్లయ్య నేను కూలి పోతే ఏంది నువ్వు ముద్దుకున్నా అని వెనక మరి వచ్చి నా కొంగు బట్టి గుంజినని చెప్తా అసలే వాడు దొంగ నేను 2 కోళ్ళాలు కొట్టుకుపోయి కొమ్మల అంగట్లో కాదు పరకాల అంగట్లో అమ్మకత్తలు ఎరికేనా పట్టవాడి పరకాల అంగట్లో అమ్మకత్తలు ఉండు అంటే అందుకే ఆయన దొంగ అని పిల్లలకి ఎవడైనా భయపడుతుంది నువ్వు ఒక్కదాని పోయి అప్ప నీ ఒక్కదాని పోషమోదయం మొత్తాను నీ ఒక్కదాని పోషమోదయం మొత్తనా నేను కూడా పోతానయ్యా నువ్వు కూడా బాలంతా నేను బాలంటే నువ్వా ఎన్ని బాలంతో 11 ఏళ్ళు నాకందరూ బాలంటే రాసిరాబో పూల వింటావు రావాలి లింగు నాయనా ఎవరు దొరకలేరు మరి మంది సాయంత్రం 5 కొట్టే సమయం అవుతుంది ఇక పటేల పొలం కంచెల బయలులే పొలం కంచెలు ఇల్లు దారి పడతానమ్మా కోయిలాల కొమ్మరాల
తల్లులు 5 గంటల సమయానికి చూడు కూలిపోయిన తల్లులంతా పాట పోయింటే తల్లే 3 పాటల కాడ జెండ కత్త మీద ఊదురుడు బిడ్డనంట బాబా కట్టుకున్నాడు తండ్రి పురసేర మహారాజు అవ్వా నా బిడ్డ సంగరాని కూలిపోయిన తల్లులంతల్లమ్మ నా బిడ్డ 7 పెట్ల బంధు కావాలి నా బిడ్డ 7 బంధు కావాలంటే నా బిడ్డను తీసుకొని పోయి పూల కాళ్ళ విదేస్తున్నా బిడ్డ రావే సంగరాని అంత బాబా కట్టుకున్నాడే రామారావు పట్టు పుల్లలు వస్తాయి పుల్లల దండం పెట్టిండే కూలికి పోయినా తలవారా నా మగు చూడకున్నా నా భార్యతో తీరరాని భూమి మీద ఉన్ననాడు మీరు కూలి కట్టిల్లమ్మా మీకు అన్నం లేకపోతే నా భార్యతో తీరరాని పిల్లలు ఏడతాలంటే చలి అన్నం పెడితే పాపమని అప్పుడప్పుడు అన్నం అండి మీకు సర్ది కట్టి సాగనంపని అవ్వలేని బిడ్డ ఉన్నది సాయంత్రం వేళ అవుతుంది నా కొడుకు ఇంటికెళ్ళి వెళ్ళగొట్టిండు అయ్యో కోడలు కాదన్నదమ్మా నా బిడ్డ భూమి మీద బతకాలంటే నాకేమన్నా పోవాలవా నా బిడ్డకు సరిపోయి వాళ్ళు కులం తక్కువైనా నా బిడ్డను కోల్పోయి కులాల కాల వీరాయ్యాడు కులాల కాల వీరాయ్యాడు అవ్వలేని బిడ్డకైనా నా బిడ్డకు అవ్వలేని బిడ్డకు సరిపాయ విత్త నా బిడ్డ అడుగు బంద్ అవుతుంది నా బిడ్డ సంజరాని భూమి మీద బతుకుతుందమ్మా ఇక కులాల కాల వీరాయ్యాడు మీ కళ్ళు మక్కరాను అయ్యా రాదులారా మీ కళకాల బతికిన వాళ్ళని అయ్యో నీ కొడుకు పాపకారి వాడు సత్యశీల రాదు ఇల్లు వచ్చిందా ఎంతైనా కానీ ఆ తల్లి సుశీల రాని భూమి మీద ఉన్నప్పుడు ఒళ్ళు చూసి ఉత్తరాలు దానం చేసింది పుట్ట చూసి భోజనాలు పెట్టింది ఎన్నో పుణ్యాలు చేసుకున్నాను ఆయన అయ్యా నీ బిడ్డ ఎడుతుంది 5-6 కొట్టే సమయం అవుతుంది పొల్లో పచ్చులాడే వాళ్ళు అవుతుంది సరే అయినా కానీ ఒక్క తీరుగా రాదు బతిలాడుతాండు కొన్ని పాలుంటాయి రాదే పొల్ల అవ్వో మా లంచం గురించి కాడ ఏర్పాటు చేస్తారు పారా ఏంటి మావాడు ఏర్పాటు మరి పాలు ఇంటి వెనక వాడు వారికైనా సిగ్గులేదు తీరికెట్టి కాదైనా సాంబే అన్నాడుగా అని నేను గొడ్డుగా బయట లంచముడు అంటాడు ఓహో అయితే రోజు పోలగాడు రాగానే పాలేగా పండుకునేది పాలు సరిపోలేదా అంటాడు పాలన్నీ ఏం చేసినావు అంటారు నారులకు అసలు మొగడు దాని మొగడు నీ మొగని మొద్దుల పెట్ట ఏం చేయాలి అందరూ అసలు మొగడు ఉంటేంది లేకుంటేంది మొగడు సాంబే మొగడు వాళ్ళకి వెళ్తాం మొగలు లేని వాళ్ళకి వెళ్తాం సార్ల మొగడు అబ్బో అందరూ మో నా మూడు కాదు అబ్బో మాకు వాడు దుడ్డు అందుకుంటే కొద్దిపోతుంది అయ్యో నువ్వు మొన్నే మారం వచ్చినాయి కాదే ఇది దియపోసి కాని బిడ్డ పక్కల చంద్ర గాని మనవరాలు కోడలు ఇది కోడలు దియపోసి గాని పక్కల చంద్ర గాని మనవరాలు తక్కువ 12 రోజులే ఎంతైనా కానీ
పొలగాడు అగు అడుగు లంచముండ మీరు ఏకుంటే పొల్ల గోకులు ఉడతాం దొరికేనా 4 నెలల పొల్లురా పొల పాల్చిందని కావాలి రామ రామ పాలు ఇచ్చేదాయి ఓ లంచే నీకని ఎరికేనా పొద్దున్నాక మెద మోసి చెమట పోసిన ఎరికేనా ముండ పొల చేదు కొడుతుంది ఎరికేనా మాకు ఉప్పు కొడుతుంది ఎరికేనా చెమట పోసిన కప్పుకుంటుంది పాలు ఇవ్వటే గుట్ట జిగుతుంది సంజరాని గుట్ట జిగుతుంది సంజవో ఎంత ముద్దుగా గుట్ట జిగుతుంది మా పోడు బాగా కట్టుకోని కట్టుకుని కొడుతారా వారు వాడి గట్ల కాదురా వాడిని ఎన్ని కొడతామంటే నీ ఎందుకు కొడతా బిడ్డ వాడు కొడుతున్నప్పుడు పిల్లగాళ్ళ కొట్టుకోవద్దు పావురంగా దాదుకోవాలి నల్లగుండి వాడు కొడుతురా నేను కొడతారా రామారా ఎన్ని బిడ్డ కాదు అయ్యా అవలేని బిడ్డ అని ఆ సనిపాయం ఇచ్చినప్పుడు ఆ బిడ్డ సంధ్యరాని దేవి కూళ్ళల్లో చేతుల నిద్ర పోతండి బిడ్డంగా కూళ్ళల్లో ముందుకు 3 అడుగులు ఎత్తంటే కన్నతండ్రి అనుకున్నా నా బిడ్డకు మాత్రం అనగా పొత్తి బట్టలు లేవే జెండగడ్డ కాడ పొత్తి బట్టలు లేవు నా బిడ్డ నా కొడుకు నా కొడులు అవునంగా చూసుకుంటే నా బిడ్డకు నేను పట్టు తీరి పొత్తి బట్టలంట వరుదుకుంటున్నా అమ్మ కూలివిన తల్లులారా నా బిడ్డకు పొత్తి బేగులు లేవు పొత్తి బేగులు ఎరా తల్లి నా పేరే లంచానే లంజ అంటే ఇంగ్లీష్ లో లవాణ్య అన్నట్టు ఎరికేనా సిస్టర్ ఏమో లంచ పాడు ఆయన కానీ శైల్య రాదు ఏమంటాడు అయ్యో ఎంత కానీ అవ్వలారా నా బిడ్డ పొత్తిపేగు లేవు జెండగతే వండ పెడతానా పట్టె పరుపులు వండుకునే నా బిడ్డ వండుకున్న పాపం కొడుకు వాటికి ఇల్లు వచ్చిన ఎంత పొత్తిపేగు లేవు తువాలి రాదా నా లంచం గురించి వాడు ఏర్పాటు చేస్తారా సాంబే పాలు ఏర్పాటు చేస్తాడు దీని వాడు తువాలు కూడా ఏర్పాటు చేస్తాడా సాంబే ఇది ఇవ్వకుండా తోకం ఏంది నీ ఇత్తది రావే నేను ఇత్తనే మరి అదేముంటా 3 తువాలు అంటే ఏం చెప్తే మళ్ళా ఎక్కడ పడినావు పండుకోడు తలకే కట్టుకొని మీద మోసిన కాబట్టి అంత దుబ్బవారి ఎరికేనా దుమ్ము గడ్డి దుమ్ము ఎరికేనా అంత గడ్డి దుమ్ము ఆయన కానీ ఇంటి మీద నా 3 తువాలు అంటే ఏం చెప్తాంట ఏం చెప్తే అయ్యో నేను పటేలు మీద వచ్చినాక తువాలా ఎంత దండమే ఎండెత్తే లంజ కొడుక సాయంత్రం కళ్ళు కొట్టు పోగాను శ్రీకాళంగా బూదం వేసుకొని పోయినావు దాకా ముడి కింద వేసుకొని బగ్గ తాగినాక ఆయన మరి చచ్చిన కొడుకని వాడి మీద పెడితే దొరికేనా కావా నాకు నేర్వలే పాడవాడి నేను నేర్వలే నేర్చులు పాడవాడు మాత్రం అనగా వాళ్ళు దానం చేసిపోతాను వాళ్ళు దానం చేసిపోతాంటే ఆ తువాళ్ళ చూడు మాత్రం అనగా జెండగడ్డ మీద ఆ బిడ్డకు కొద్ది వేగులంటే వరిసిండు ఆయన వేగుళ్ళ బిడ్డ సండరాని దేవి పోతుంది జెండగడ్డ కడ వాళ్ళు ఉందని మరి కూలికి పోయిన వాళ్ళు ఎవరింటికి వాళ్ళు పోతారు రామ
శిఖవరంగా కూలిపోయింది. తెల్లారుదాన్ని ఇంకా అత్తలేదు. తాగినోడు బామ్మారు అంటారు. వాడు బగ్గ తాగిండు, షేర్నర్ అయింది. ఇక కంట్రోల్ బియ్యం తెమ్మని కార్డు ఇచ్చింది, 24 రూపాయలు ఇచ్చింది. అది కూలి వేయింది. కంట్రోల్ బియ్యం కొనుక్కున్నా కోటింటికాడ అమ్ముకున్నా. ఇక షేర్నర కూడా తీసుకొని తాగినా ఎప్పుడో కూలి వేయింది. ఇక తలుగు బుచ్చిగాడు తలుగు బుచ్చన్న ఇవాళ అది రాని బాబు సమ్మె బాబు అది పొద్దుగాల శ్రీకావడంగా వేయింది. పొద్దుగాల అయితే నమ్మడం పొద్దు ఇంకా రావద్దు ఇచ్చారు. ఇలా ఏమో కొట్టుడు కొడతా రాని ఇంటికి వచ్చేలకు మా తలుగు పుట్టిగాడు పగ్గలాగి ఉన్నాడే నవ్వు. అయ్యా నేను పోషణ వచ్చిన అయ్యా అని అంత పగ్గలాయను గుర్తు పట్టుకున్నాడు. వాడిని చంపుతాడు. నా పానం గడగడ వణుకుతుంది. ఆ పటేలు చల్లకుండా ఆ దొయ్య మోసి దాకా పోని ఆయన పోషమ్మ దొయ్య మాడిమోయాలని ఆ పటేలు ఇది శ్రీకావడంగా కూలిపోయింది. పొద్దుగాల అవుతుంది. అది ఇంకా రాలేదమ్మా. సరక్క ఎంత పని చేసినావు. ఇంటికి వచ్చేలకు తల పుట్టే పగ్గలాగి ఉండడమ్మే. చెప్పరాని నాకు తిప్పలున్నది. చేరే తాగిందే పెన్నవ. చెప్పరాని నాకు తిప్పలున్నది. చేరే తాగిందే పెన్నవ. చెప్పరాని నాకు తిప్పలున్నది. ఆడి తిరుగుతావు అప్పులు చేస్తావు తిప్పలు అంటావు. తిరిగి అప్పులు చేస్తావు తిప్పలు అంటావు రో మగడ. తిరిగి అప్పులు చేస్తావు. ఇంత సారడు బియ్యము లేవు కూరగళ్ళకు అన్నము లేదు. బియ్యము లేవు రో మగడ. ఇంత సారడు కూరగళ్ళకు అన్నం పెడితే కొత్త రోగాలు వస్తాయి. కళ్ళే తాగి కూరగళ్ళకు అన్నం పెడితే కొత్త రోగాలు వస్తాయి. కళ్ళే తాగి కూరగళ్ళకు అన్నం పెడితే అంగేరాలు చిన్న ఫోన్కి చెట్టేలేదు. బట్టలు లేపో రోము అంగేరాలు. పెద్ద ఫోన్కి అంగేరాలు. చిన్న ఫోన్కి చెట్టేలేదు. బట్టలు లేపో రోము పెద్ద ఫోన్కి అంగేరాలు. బట్టలు దొడుగుతే బక్క పడతారు. బరివాదం సావే పెన్న. బట్టలు దొడుగుతే బక్క పడతారు. పరివాదం సావే పెన్న. బట్టలు దొడుగుతే బక్క పడతారు. కట్టుకోవడం నాకు సీరలు లేవు. తొడగ నాకు రైకలు లేవు. సీరలు లేవు. కట్టుకోవడం నాకు సీరలు లేవు. సీరలు కడితే సిడసిడ పెడతాయి. గోరబద్ద చుట్టుకోవే పెన్నవ. సీరలు కడితే సిడసిడ పెడతాది. సావు నిన్ను బతకరిస్తాను. సావు
సావులు అంజే సావు సావులు అంజే సావు ఓరు వారి గాయదో అర్రా బాట మీద ఇల్లు నాదవ్వ బగ్గదా ఆయన నా పిల్ల కూలి వచ్చింది నన్ను ఇంకేసి మెత్త కుదుతాయి నీ బాధ్యత నీ కాలు మొక్తాన్ని అంట బాట మీద ఇల్లు నా ఇజ్జత పోతాయి నేను కింద వండి అయిన భూమిని కొట్టుకుంటే సావులంటే సావు సావులంటే సావు అంటే వాడు ఏదో తప్పదాయి ఆ పోసి ఏదో మాట్లాడే దాన్ని మెత్త కొడతానని ఊళ్ళో అనుకుంటాను సామాన్ ఎట్లా శబాస్ ముచ్చట మళ్ళా కోరణ ముచ్చట శబాస్ కొమరం భీమ్ కొమరం భీమ్ కావ్య మేడం ఓకే నన్ను కొట్టావానే నిన్ను కొడతాను అన్నయ్య నిన్ను కొడతాను రా లంజ కొడక నేను చెవితో అది అంటది అంటే నీ భాష నీ కాలు మొక్కుతాయ్యా నిన్ను కొట్టా అంటాను అన్నాను ఏందయ్యా నీ పాంచను అందుకే అంటారు తాయినడు తాయినడు బామ్మారి అంటారు అది మెత్త కొట్టిన వీడు నా పిల్ల మంచిది అంటారు నా బోంగా నా ఈ సాపైంద్ర మంచి జాగి పెడతారు ముడ్డి కింద కొన్ని ఈ రోజు నన్ను కిందేసి కొడతా నా రిమ్మంత వేదిలే అని చెప్పండి 150 రూపాయలు ఎట్ట కావాలి చెప్పు 150 ఎట్ట కావాలి పడేలు ఇయ్యలేదురా నీ బాంచర్ తాడు దెంపరు లంజ కొడక పడేలు ఇయ్యలేదురా నీ కాలు మొక్కుతాయా రేపు కూలి పోయి పట్టుకొచ్చి ఇస్తాను అంటాను రాజు సురసేన రాజు అందుకే రవలారా భర్త లేని ఆడదానికి ఏమో బాధలు ఎక్కువ బదనాలు ఎక్కువ మొగానికి ఏమో బాధలు ఎక్కువ అన్నరే నా బిడ్డ బతకాల నా బిడ్డ బతకాల కాయకడ్డం ఎత్తండే అవలేని బిడ్డ నా బిడ్డ సందేరాన్ని భూమి మీద బతికి బట్ట కట్టాలి పేరుకు రావాలి నా భార్య ప్రాణం మోవంగా నా చేతిలో పెట్టిందో అని బిడ్డను అడ్డ బాబా గడ్డకున్నాడే వారి అట్లా కొన్ని రోజులే రోజుల ఇంటికి ఇంత అన్నం అడక్కుంటాడు రాజు పురసేన మహారాజు బిడ్డ తినిపించకుండా బిడ్డ చదువుకోవంగానే నావా బిడ్డ వరిగినాడు బిడ్డ తండ్రి రాని బిడ్డ అన్నప్పుడు నానాన్ని పిలిచినప్పుడు కన్న తండ్రి సురసేన రాజుకు కడుపులో చేయి పెట్టి కలబెట్టి సందమని నా బిడ్డ నన్ను నానా నా కందేసాలే సందరాని నువ్వు జెండగా